ప్రైజ్ ద లార్డ్. దేవుని వాక్య గ్రంథంలో నుంచి మనము ఒక వాక్య భాగమును ధ్యానము చేద్దాం. దేవుడు మనతో మాట్లాడితే మనకు క్షేమము కలుగుతుంది. దేవుని యొక్క మాటలు వింటే మనకు ప్రయోజనం కలుగుతుంది, మేలు కలుగుతుంది. దేవుడు మనలను ప్రేమిస్తున్నాడు కనుక ఆయన మనకు చెప్పే సందేశం ఎంతో విలువైనది. కనుక మనం దేవుని మాటలను విందాము, దేవుడు చెప్పే సందేశమును విందాము. దేవుడు చెప్పే సందేశం మనకు లేఖనములలో మనకు దొరుకుతుంది. లేఖనాలను కనుక మనము పరిశోధించినట్లయితే యోహాను రాసిన ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 6వ వచన భాగమును కనుక మనం చదివినట్లయితే, మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగును గాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసెను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాము. స్తోత్రం ప్రభువా, యేసయ్యా, నైనా మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మదేవ, మా గురువుగా బోధకుడిగా నైనా ఇదిగో చదవబడిన వాక్య భాగము ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్ము దర్శించి మీ కృప చూపమని నైనా, మీ నామమును బట్టి నైనా మాకు మేలు చేయమని, సహాయము దయచేయమని. అయ్యా, మీ మాటలు వింటే మాకు క్షేమము కలుగుతుంది, మీ మాటలు వింటే మాకు ఆరోగ్యము కలుగుతుంది నాయన. మీ మాటలు వింటే మేము బాగుపడతాము తండ్రి. నీ ఉపదేశమును, నీ మాటలను వినడానికి మీ సన్నిధికి మేము వచ్చి ఉన్నాము తండ్రి. మీరు దర్శించండి మమ్ములను. మీ కృప చెప్పున మాతో మాట్లాడి అయ్యా మీ సహాయం మాకు దయచేయమని యేసయ్య నామములో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. చదువబడిన వాక్య భాగము మనకు ఒక విలువైన సందేశమును మనకు ఇస్తూ ఉన్నది. ఒక ప్రాముఖ్యమైన సందేశమును, ఒక విలువైన సందేశమును మనకు ఇస్తూ ఉన్నది. దేవుని యొక్క ముఖ్యమైన ఉద్దేశం, దేవుని యొక్క ముఖ్యమైన ఆలోచన, ప్రణాళిక ఈ లేఖన భాగము ద్వారా మనకు తెలియబడుతూ ఉన్నది. దేవుని యొక్క ఉద్దేశం, ముఖ్యమైన ఉద్దేశం ఏమిటో ఈ వాక్య భాగము ద్వారా మనకు తెలుస్తూ ఉన్నది. మనము గనుక ఈ విషయాన్ని గురించి పరిశీలించినట్లయితే ఇక్కడ రాయబడిన విషయం, మన పాపముల నుండి మనను విడిపించినవాడు. మన లోపల పాపం అనేది ఉన్నది. పాపం ఉన్నది గనుక మనకు ప్రమాదం ఉన్నది. ప్రతి మనిషి లోపల పాపం అనేది ఉంది. అదేంటి, మనిషి లోపల పాపం ఉండడం ఏంటి? చాలామంది ఒక అభిప్రాయం ఎలా ఉంటుందంటే, నేను ఏ తప్పు చేయడం లేదు, నేను చాలా మంచిగా నీతిగా బ్రతుకుతున్నాను, పవిత్రంగా బ్రతుకుతున్నా, నేను ఎలాంటి పాపాలు చేయట్లే కనుక నేను పాపాలకు నా లోపల పాపాలు అనేవి లేవు అని చాలామంది అభిప్రాయపడుతూ తమను గురించి తాము చాలా మంచి వాళ్ళము అనే అభిప్రాయాన్ని కలిగి ఉంటారు. ఎవరి గురించిన అసెస్మెంట్ వాళ్ళకి అలాగే ఉందన్నమాట. నేను చాలా మంచివాడిని అనే అసెస్మెంట్ అనేది ప్రతి వారికి ఉన్నది. అయితే బైబిల్ గ్రంథం చెబుతున్న విషయము, ప్రతి మనిషి పాపి అని బైబిల్ చెబుతోంది. ఏ భేదమును లేదు, మనుషులందరూ పాపము చేసినందున అని బైబిల్ గ్రంథం ఖండితంగా ప్రకటిస్తున్నదన్నమాట. బైబిల్ చెప్పే విషయము ప్రతి మనిషి పాపి అని, అది ఏ భేదము లేదు. మంచివాడని లేదు, చెడ్డవాడని లేదు, చదువుకున్నవాడని లేదు, చదువు లేడు వాడని లేదు, గొప్పవాడని, ధనవంతుడని, బలహీనుడని ఏ భేదము లేదన్నమాట. స్త్రీ అని లేదు, పురుషుడని లేదు. ప్రతి మనిషి కూడా పాపి అని మన బైబిల్ గ్రంథము చెబుతూ ఉన్నది. ఏ భేదమును లేదు, మనుషులందరూ పాపము చేశారు. ప్రవక్తలు, మహాప్రవక్తలు కూడా పాపము చేసిన వారే అని బైబిల్ గ్రంథము నిర్ద్వంద్వంగా ప్రకటిస్తూ ఉన్నది. అందరూ పాపులే అని బైబిల్ చెబుతోంది.
అందరూ ఎలా పాపులయ్యారు, ఈ పాపం అనేది ఎందుకు వచ్చింది అసలు అని గనుక మనము చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో ఆది మానవుడు మొట్టమొదట దేవుని చేత సృజింపబడిన మనిషి, ఆయన పేరు ఆదాము. ఆయనకు దేవుడు ఒక ఆమెను భార్యగా ఇచ్చాడు. ఆమెను సృష్టించి ఆదాముకు భార్యగా ఇచ్చాడన్నమాట. వారిద్దరు కలిసి జీవిస్తున్న సందర్భములో వారిద్దరు ఒకనాడు పాపంలో పడిపోయారు. దేవుడు చేయొద్దన్న పని చేశారు వాళ్ళు, అదే పాపం. ఇద్దరు చేశారు. దేవుడు ఏది నిషేధించాడో అది చేశారు గనుక పాపం వాళ్ళ లోపలికి వచ్చింది. ఆ తర్వాత ఇప్పటి తరము వరకు నివసిస్తున్న, భూమి మీద నివసిస్తున్న ప్రతి దేశంలోని ప్రజలందరూ కూడా వారిద్దరి సంతానమే. ఈ విషయం బైబిల్ చెబుతోంది, అలాగే సైన్స్ కూడా చెబుతుందన్నమాట. DNA టెస్ట్లో అట్లా పరిశోధన చేస్తూ పోతే మనుషులందరి DNA ఒక పురుషుడు ఒక స్త్రీ నుండి కలిగారు అని సైన్స్ ప్రూవ్ చేస్తుందన్నమాట. ఈ విషయాన్ని బైబిల్ గ్రంథం ఎప్పుడో చెప్పింది. ఆదాము హవ్వలు అనే ఇద్దరు మనుషుల నుండి మానవ జాతి మొత్తం ఉద్భవించింది, విస్తరించింది అనే విషయము బైబిల్ గ్రంథం ఏనాడో చెప్పింది. వారిద్దరి సంతానమే. ప్రతి మనిషి ఇప్పటి వరకు ఉన్న ఈ తరం వరకు ఉన్న ప్రతి మనిషి కూడా వారిద్దరి సంతానమే. వారి రక్తము పంచుకు పుట్టిన వాళ్ళేనమాట అందరూ. వారి లోపల ఉన్న పాపము వారి రక్తము ద్వారా ప్రతి మనిషి లోపలికి, రక్తము ద్వారా పాపం అనేది లోపలికి వచ్చింది. మనిషి తల్లి గర్భంలో ఉన్నప్పుడే, పిండముగా రూపించబడుతున్నప్పుడే తల్లిదండ్రుల జీన్స్ తోటి పిల్లలు పుడతారు కనుక వీళ్ళ లోపల ఉన్న పాపం వారి లోపలికి ప్రవహిస్తూ ఈ తరం వరకు ఆదాము హవ్వలకు ఉన్నటువంటి పాపము ప్రతి మనిషి లోపలికి ప్రవహించింది గనుక ప్రతి మనిషి పాపి అవుతున్నాడు. ఇదే విషయాన్ని బైబిల్ గ్రంథంలో, యోబు గ్రంథంలో లేఖనం ఇలాగ చెబుతూ ఉన్నది. పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు, అలాగే ఎవడును పుట్టనేరడు అని చెప్పాడు అన్నమాట దేవుడు. పాపం ఉన్న మనిషి లోపల నుండి పాపం లేని మనిషి పుట్టజాలడు. పాపం ఉన్న మనిషి లోపల నుంచి మళ్ళీ పాపం ఉన్నవాడే పుడతాడు. కాకరకాయ విత్తనం వేస్తే మళ్ళీ ఆ చేదు కాకరకాయ పుడుతుంది, కానీ చేదు కాకరకాయ విత్తనాన్ని వేస్తే ఒక తీయటి కాకరకాయ పుట్టడం అనేది అసంభవం. అలాగే పాపి అయిన మనిషి లోపల నుండి, పాపులైన ఆదాము హవ్వలలో నుండి పుట్టినటువంటి ప్రతి తరము మనుషులందరూ కూడా పాపులుగానే పుడుతూ ఉన్నారు. వారిద్దరి నుండి వచ్చిన పాపమే మన లోపల ఉన్న పాపం. అదే విషయం మనం చదివిన వాక్య భాగం మనకు చెబుతోంది. ఏమని? తన రక్తము వలన మన పాపముల నుండి మనల్ని విడిపించాడు. మన లోపల ఉన్న పాపము అనేది విడిపించబడాలి. ప్రతి మనిషి లోపల ఉన్న పాపము అనేది విడిపించబడాలి. అది దేవుని చిత్తము అన్నమాట. ప్రతి మనిషి లోపల పాపం ఉన్నదని మనం చూసాము. పాపం ఉన్నది కనుక మంచి చేసినా చెడు చేసినా ఏ భేదము లేదు. మంచివాడని లేదు, చెడ్డవాడని లేదు, ఏ భేదము లేదు. మనుషులందరూ పాపులే. మంచివాడని అనుకుంటున్నవాడు కూడా పాపియే. ఎందుకు అంటే జన్మతః అతడు పాపి. జన్మతః అతని రక్తం లోపల, అతని స్వభావము లోపల, అతని DNA లోపల పాప స్వభావం అనేది ఉంది. మంచివాడు అని అనుకుంటున్నవాడు కూడా పాపియే. గనుకనే ఏ భేదమును లేదు, మనుషులందరూ పాపము చేశారని బైబిల్ గ్రంథం చెబుతోంది. అయితే ప్రతి మనిషి లోపల ఉన్న పాపము అతని నరకానికి తీసుకుని వెళుతుందన్నమాట. పాపం వలన వచ్చు జీతము మరణము అని బైబిల్ చెబుతోంది. పాపం ఉన్న మనిషి, పాపం లోపల పాపం అనేది ఉంటే నరకానికి వెళ్తాడనమాట, మరణిస్తాడు, నరకానికి వెళ్తాడు. ఇప్పుడు ఏదో ఒక జబ్బున పడినటువంటి మనిషి ఆ జబ్బు వలన చచ్చిపోయినట్లుగా పాపము వలన నరకానికి వెళ్తాడనమాట. పాపం అనే జబ్బు వలన నరకం అనే మరణము సంభవిస్తుంది. మరి అందుకే దేవుడు మనకు చెబుతూ ఉన్నాడు,
ఏమంటున్నాడు ఇక్కడ ప్రభువు అంటే, ఆయన మన పాపముల నుండి మనల్ని విడిపించాడు అని చెబుతుంది. ఎంత గొప్ప మాట! అత్యంత భయంకరమైన ఘోర మరణము, నరకమనే మరణానికి వెళుతున్న మనిషి లోపల ఉన్న పాపమును దేవుడు తీసేశాడు. మనిషిని అత్యంత ప్రమాదములోనికి, మనిషిని అత్యంత ఘోరమైన పరిస్థితుల్లోనికి వెళ్ళేది పాపము. ఒక మనిషి లోపల ఏదో ఒక రోగం ఉందనుకోండి, ఎయిడ్స్ రోగమో క్యాన్సర్ రోగము ఉంటే ఆ క్యాన్సర్ రోగం మెల్లమెల్లగా మనిషిని చంపేస్తుంది. అలా పాపము అనే రోగము మనిషిని మెల్లమెల్లగా నరకానికి తీసుకువెళ్తుందన్నమాట. క్యాన్సర్ రోగము నయమైపోతే ఎంత ఆనందము! క్యాన్సర్ రోగము నుంచి విడిపించిన డాక్టర్కి మనం ఎంత కృతజ్ఞతలమై ఉంటాము. మరి క్యాన్సర్ రోగం నుంచి విడిపించిన వైద్యుని పట్ల మనకి ఎంతో కృతజ్ఞత ఉంటుంది. అంతకంటే ఘోరమైనటువంటి రోగము, పాపం అనే రోగము నుంచి విడిపించిన దేవుని పట్ల కూడా మనము కృతజ్ఞత కలిగి ఉండాలి. ఈ భయంకరమైన రోగము నుంచి దేవుడు ఎలా విడిపిస్తాడు? పాపమనే రోగము నుండి, పాపమనే వ్యాధి నుండి దేవుడు మనిషిని ఎలా విడిపిస్తాడు అంటే, ఆయన రక్తము వలన మన పాపములు విడిపించబడతాయి. ఒక మనిషికి జబ్బు చేస్తే అతనికి మందులు, మెడిసిన్ వేసినట్లుగా పాపమనే రోగమునకు దేవుడిచ్చే మెడిసిను ఆయన రక్తము. రక్తము ద్వారా పాపములకు పరిహారము కలుగుతుంది. అది దేవుడు చెప్పిన విషయం అన్నమాట. ఇది సర్వమతములలో ఉన్నటువంటి విషయము, సర్వమత సారము ఇదే. సర్వమత సారము రక్తము ద్వారా పాపములకు పరిహారము కలుగుతుంది. అందుకే క్రైస్తవ మతములో రక్త ప్రోక్షణాచారం ఉంది. క్రైస్తవులు రక్త ప్రోక్షణాచారాన్ని నమ్ముతారు. బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలు, ఇప్పుడు యూదు మతం వాళ్ళు నమ్మేటువంటి ఆచారం ఏమిటంటే బలులు అర్పించడం. యెహోవా దేవుడు వారికి చెప్పినటువంటి ప్రాముఖ్యమైన సూత్రము, పాపములకు పరిహారము కలగాలంటే బలులు అర్పించాలి. బలులు అర్పించమని యెహోవా దేవుడు చెప్పాడు కనుక ఇప్పటికీ ఈనాడు యూదులు బలులు అర్పిస్తూ ఉంటారు. క్రైస్తవులు నమ్మేది కూడా రక్త ప్రోక్షణాచారమే, యూదులు నమ్మేది కూడా రక్త ప్రోక్షణాచారమే. అలాగే హైందవ మతంలో కూడా ఈ రక్త ప్రోక్షణాచారం అనేది ఉంది. హైందవ సోదరులు కూడా రక్త ప్రోక్షణాచారాన్ని నమ్ముతారు. అందుకే పూర్వకాలంలో, వేదకాలములో యజ్ఞములు జరిగించారు అన్నమాట. మహర్షులు యజ్ఞములను జరిగించారు. యజ్ఞాలు ఎందుకు జరిగించారు అంటే, పాపములు తీసివేయబడాలి అని అంటే రక్తము చిందించబడాలి, రక్తము చిందించబడాలి అని వారికి తెలుసు కనుక వారు యజ్ఞములను జరిగించారు, రక్తమును చిందించారు, జంతువులను బలులుగా అర్పించారు. అందుకే ఈనాటికి ఆ జంతు బలుల యొక్క ఛాయలు మనకు కనబడుతూ ఉంటాయి. ఈనాటికి హైందవ సోదరులు వారి దేవతల ముందు మేకలను, కోళ్లను, గొర్రెలను బలులుగా అర్పిస్తూ ఉంటారు. అందులో ఉన్న పరమార్థం ఏమిటో వారికి తెలియకపోయి ఉండవచ్చు, కానీ అందులో ఉన్నటువంటి అర్థము, పరమార్థము వేదకాలపు విశ్వాసమైనటువంటి రక్త ప్రోక్షణము ద్వారా పాపములకు పరిహారము కలుగుతుందని ప్రాముఖ్యమైన సూత్రము. రక్తము ద్వారా పాపములకు పరిహారము కలుగుతుందని ఆనాడు మహర్షులు నమ్మారు కనుక యజ్ఞములు జరిగించారు. ఆ యజ్ఞములు కొన్ని కారణాల వలన ఆగిపోయినప్పటికీ కొంతమంది అక్కడక్కడ ఈ విధంగా బలులు అర్పించేవారు. దేవతల ముందు బలులు అర్పించడం అనేది జరిగిందన్నమాట. ఇప్పటికీ జరుగుతూ ఉన్నది. అందులో ఉన్న పరమార్థం ఇదే, రక్తము ద్వారా పాపములకు పరిహారము కలుగుతుంది అని ఆనాటి వేదకాలపు విశ్వాసం అన్నమాట. కనుక హైందవ సోదరులు కూడా నమ్మేది రక్త ప్రోక్షణాచారమే.
అలాగే మనకు అన్ని మతాలను చూసినట్లయితే ఇస్లాం మతంలో కూడా ఈ రక్త ప్రోక్షణ ఆచారమును గురించినటువంటి కొంత సమాచారం ఉంది. అబ్రాహము తన కుమారుడైనటువంటి ఇస్సాకును యెహోవా దేవుని ముందు బలిగా అర్పిస్తాడనమాట. దేవుడు బలి అర్పించమనంటే తన కుమారుని బలి అర్పించమంటే కుమారుని బలి అర్పించడానికి అబ్రాహాము వెళ్తాడు. అయితే అతను బలి అర్పించకుండానే ఆపేసి దేవుడు ఒక పొట్టేలును బలి ఇమ్మని చెప్పి అబ్రాహాముతో చెబుతాడు. కనుక తన కుమారుని బదులుగా ఒక పొట్టేలును బలిగా అర్పిస్తాడనమాట. దానికి సంబంధించినటువంటి ఆచారం ఇప్పటికీ కనబడుతుంది. ఇస్లాం మతంలో మనకి ఇప్పటికీ ఆచారం కనబడుతుంది. అంటే అన్ని మతాలలో, ప్రధాన మతాలలో ముఖ్యమైన ప్రాముఖ్యమైనటువంటి విషయము, ముఖ్యమైన సందేశము రక్త ప్రోక్షణాచారము ద్వారా పాపములకు పరిహారము కలుగుతుంది. ఇది సర్వమత సారము. సర్వమత సారము రక్త ప్రోక్షణము ద్వారా పాపములకు పరిహారము కలుగుతుంది. పాపాలు ఊరికే పోవండి, చేసిన పాపం ఊరికే పోదు. మనకది నైతికమైనది కనుక పాపం అనేది నైతికమైనది. నైతికమైన విషయానికి నైతికమైన పరిహారమే ఉండాలి తప్ప ఇంకేదో విషయం వలన పాపములకు పరిహారం అనేది కలుగదన్నమాట. అదేమిటో దేవుడు చెబుతున్నాడు. పాపములకు పరిహారము కలగాలంటే ఏం చేయాలో దేవుడే చెబుతున్నాడు. పాపములకు పరిహారము కలగాలంటే రక్తము చెందించబడాలి అని దేవుడు చెబుతున్నాడు అన్నమాట. సర్వమత సారము, అన్ని మతాలలో ఉన్నటువంటి భావము ఇది. పాపముల నుండి విడుదల పొందాలి అంటే, పాపముల నుండి మనము విడిపించబడాలి అంటే, పాపం మన లోపల నుండి తొలగిపోవాలి అంటే మనకు జరగవలసినటువంటి విషయము రక్తము చిందింపబడాలి. మన కొరకు రక్తమును చిందించాలి. దేవుని ఎదుట మన పాపములకు పరిహారము కొరకు రక్తమును అర్పించాలి. మన మీద డబ్బులు ఇవ్వడము, లేకపోతే నీళ్లు చల్లుకోవడము, మంచి పనులు చేయడము కాదు దేవునికి కావాల్సింది. దేవునికి కావాల్సింది మనిషి యొక్క పాపముల నుండి విడుదల పొందాలి అని అంటే ఆ మనిషి పక్షముగా రక్తము దేవునికి అర్పించాలని, అది నైతికమైనది. మనుషులు సృష్టించినది దేవుడు అంగీకరించాడు. దేవుడు సృష్టించినదే దేవుడు అంగీకరిస్తాడనమాట. సహజమైనది దేవుడు అంగీకరిస్తాడు, కానీ ఈ ఆర్టిఫిషియల్ ప్రకృతి సంబంధమైనది దేవుడు అంగీకరిస్తాడు, కానీ ఈ కృత్రిమమైన దానిని దేవుడు అంగీకరించాడు. పాపం చేశాడు, దానికి బదులు డబ్బులు ఇస్తా అంటే దేవుడు ఒప్పుకోడు. పాపము చేశాడు, ఏదో నీళ్లు చల్లుకుంటా అంటే కుదరదు. చేసిన పాపమునకు దేవుడు చెప్పిన పరిహారము రక్తము అర్పించబడాలి. రక్తమును మనుషులు ఎవరు సృష్టించరు. రక్తమును ఎవరు సృష్టించరు. ఇది సహజమైన, దేవుడే సృష్టించాడు రక్తమును. కనుక దేవునికి అర్పించడానికి మన దగ్గర ఉన్న శ్రేష్టమైనది, విలువైనది, సహజమైనది ఏమిటి అని అంటే రక్తమే దేవుడు అంగీకరిస్తాడు. మనుషులు తయారు చేసినది కాదు, దేవుడు తయారు చేసిందే దేవునికి మనం ఇవ్వాలన్నమాట. మరైతే పాపముల నుండి విడుదల పొందాలంటే రక్తము అవసరం అనుకున్నాము. అయితే ఇక్కడ ఒక టెక్నికల్ ఇష్యూ ఉందన్నమాట. ప్రతి జీవి, మనిషి కానీ జంతువులు కానీ ఎవరిలోనైనా, ఎవరి రక్తంలోనైనా పాపం అనేది ఉన్నది. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఆదాము హవ్వలో ఉన్నటువంటి పాపము వారి రక్తము ద్వారా మనుషులందరికీ వచ్చింది. అలాగే జంతువులన్నింటిలో కూడా పాపమున్న రక్తమే ఉన్నది తప్ప పరిశుద్ధమైన రక్తము లేదు. పవిత్రమైన రక్తము, పరిశుద్ధమైన రక్తము దేవుడు అంగీకరిస్తాడు అన్నమాట. పాప పరిహారము కొరకు ఏ రక్తం పడితే అది కాదు.
దేవుడు పాప పరిహారానికి రక్తం అర్పించమన్నాడని చెప్పి తీసుకెళ్ళి జంతువులను బలులిస్తే దేవుడు అంగీకరించడు. దేవునికి కావాల్సింది పవిత్రమైన రక్తము, పరిశుద్ధమైన రక్తము, పాపము లేని రక్తము దేవునికి కావాలి. పరిశుద్ధమైన రక్తమే దేవుడు అంగీకరిస్తాడనమాట. మరి పవిత్రమైన రక్తము, పరిశుద్ధమైన రక్తం మనకి ఎక్కడ దొరుకుతుంది అంటే ఆ దేవునిలోనే పరిశుద్ధమైన రక్తం ఉంది, దేవుని లోపలే పవిత్రమైన రక్తం ఉంది. అందుకే దేవుడు అవతరించాడు. రక్తమును చిందించడానికే దేవుడు మానవ శరీరాకారముతో ఆయన అవతరించాడు. మానవ శరీరాకారముతో దేవుడు అవతరించి మనుషుల పాప పరిహారము కొరకు రక్తమును చిందించాడు. మనుషుల పాపాల కొరకు అవతరించి రక్తమును చిందించిన పరమాత్ముడు ఎవరున్నారు? చరిత్రలో మనం పరిశీలించినట్లయితే, చరిత్రను ఒకసారి మనము చూసినట్లయితే మనకు ఎవరు కనబడతారంటే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు మనకు కనబడతారు. మనుషుల పాపాల కొరకు రక్తమును చిందిస్తున్నానని ఆయన చెప్పి ఆయన శిలువ మీద మరణించి కాళ్లకు చేతులకు మేకులు కొట్టబడి తలకు ముళ్ళ కిరీటం పెట్టబడి ఒళ్ళంత కొరడా దెబ్బలు, ఆయన శరీరంలో ఉన్న రక్తమంతా కార్చబడింది. ఆ రక్తము ద్వారా యేసు ప్రభులో పాపం అనేది లేదు. ఆయన పరిశుద్ధుడు, పవిత్రుడు, నిర్దోషియుడు అయినటువంటి దేవుడు అన్నమాట. గనుక యేసుక్రీస్తు రక్తము ద్వారా మన పాపములకు పరిహారం ఉంది. అదే మనం చదివిన వాక్య భాగము చెబుతుంది. ఆయన రక్తము వలన మనను విడిపించి, యేసుక్రీస్తు రక్తము ద్వారా మన పాపముల నుండి మనను విడిపించాడు దేవుడు. ఈ భూమి మీద కానీ ఈ విశ్వంలో కానీ ఇంకా మరి ఏ ఇతర మార్గములలో మనిషికున్న పాపాలు అనేవి పరిహరించబడవు. ఇదే ఏకైక మార్గం అన్నమాట. యేసుక్రీస్తు రక్తము లోపల పాపం అనేది లేదు. పరిశుద్ధమైన రక్తం యేసుకు గాక మరి ఎవ్వరికీ లేదు పవిత్రమైన రక్తం. ఈ ప్రాణిలో ఈ విశ్వంలో ఎక్కడ కూడా యేసుక్రీస్తుకున్న పరిశుద్ధమైన రక్తము, పవిత్రమైన రక్తం మరి ఎవ్వరికీ లేదు. అందుకే యేసుక్రీస్తు రక్తము ద్వారానే మన పాపములకు పరిహారము కలుగుతుంది. మరి ఎవ్వరి ద్వారా పాపములకు పరిహారము కలుగదు. కాబట్టి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే మన పాపముల నుండి విడుదల పొంది నరకము తప్పించుకొని పరలోకానికి వెళ్ళగలుగుతాము. అటువంటి కృప మనకందరికీ దేవుడిచ్చి ఆశీర్వదించునుగాక. ఆమేన్.